రవికిరణ్ గారు మాట్లాడతారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆదిత్య కాన్క్లేవ్ లో యాంకర్ రాహుల్ కన్వర్ గారు ముఖ్యమంత్రి హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్న అడిగారు. ఇప్పుడు మేము ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాం, ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించాము, మీరు రావడంతో తొక్కిసలాటే ఇద్దరు చనిపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చా అని అడిగారు. మీరు ఇక్కడ ఆర్గనైజర్ కాదు, మీరు గెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చా, మీ మీద హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చా అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. సరిగ్గా ఇప్పుడు కొత్త విషయం లేపారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎవరు బయట రారు, ఇంకా పొలిటీషియన్స్ రారు, అలాగే సినీ ఇండస్ట్రీ రాదు, ఆఖరి మీరు కూడా రాకూడదు వాస్తవం గారు. ఎందుకంటే మీకు కూడా క్రేజ్ ఉంది. మీరు రోడ్డు మీద నుంచి దానికి పొరపాటున ఒక టీ తాగుదామనో ఓ 10 మంది రోడ్డు క్రాస్ చేసి వాసుదేవ్ గారు వచ్చారనుకోండి, వాళ్ళు ఏమైనా బస్సు కుద్దింది అనుకోండి, మీరు కూడా జైలుకే. ఎందుకంటే మీరు చెప్పబెట్టి కదా, మీరు చెప్పకుండా అక్కడ ఉంచున్నారు కదా, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. ఇంకెవరు రావడానికి లేరు. ఏంటి చట్టం తన ఫలితాలు చేసిపోయినంతలో ఏం లాజిక్ ఉంది? మనం కాదండి, మన సామాన్య ప్రజలు. నేను అడుగుతున్నాను, నేను కాదు అడిగింది, జస్టిస్ శ్రీదేవి గారు, హైకోర్టు జస్టిస్ గారు అడిగారు. ఏమడిగారు తెలుసా? సింపుల్ థింగ్, ఇట్స్ యాక్చువల్లీ బాదరింగ్ మీ జస్ట్ బికాస్ హీ ఈస్ అన్ యాక్టర్. కెన్ హీ బి హెల్డ్ లైక్ దట్ ఆన్ దిస్ ఎర్త్? హీ హాస్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఒక యాక్టర్ అయినంత మాత్రాన ఆ రకంగా చేస్తారా? చేసి పెట్టారు అని చెప్పేసి కోర్టు అడిగింది. నేను కాదు అడిగింది, కోర్టు అడిగింది. వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధం అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు అది. అంటే ఈ కేసు ఒకసారి ఆ బయట చూద్దామా రవికిరణ్ గారు? ఆ బయట చూద్దాం, మీరు అడిగిన ఆయన యాంకర్ ప్రశ్నించింది చూద్దాం ఒకసారి. मैं शुरू करना चाहता हूं आज की सबसे बड़ी खबर से। तेलुगु सुपरस्टार अल्लू अर्जुन का अरेस्ट, और जब उनका केस बेल के लिए आता है तो आपके पब्लिक प्रोसिक्यूटर कहते हैं कि नहीं भाई, इनको बेल नहीं देना है। यहाँ पर बैठे तमाम लोग, पुष्पा 2 तो सुपर हिट है, और जो तमाम लोग इस वक्त आपको हैदराबाद में, तेलंगाना में, देश भर में देख रहे हैं, वो जानना चाहते हैं मुख्यमंत्री जी आपकी पुलिस ये क्या कर रही है और क्यों? राहुल, मुझे समझ में नहीं आया, अगर वो बात अब चर्चा करने से पहले इस देश में सलमान खान, संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन इज वन एंड द सेम। डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने जो संविधान दिया हुआ है सबके लिए एक ही तरह तो मुख्यमंत्री गाరు, హోంమంత్రి గారు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అన్న సల్మాన్ ఖాన్ దీనికి ఒక నిమిషం రవికిరణ్ కంప్లీట్ చేయండి. రవికిరణ్ నా టైం ఇచ్చారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అన్నారు కదా, సల్మాన్ ఖాన్ మీద ఏం కేసు అండి? అది ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఒక మీద కార్ మీద ఎక్కించేశారు, ఆయన జింకని కాల్చారు, అది కేసు. సంజయ్ దత్ గారి కేసు ఏంటంటే ఆయన ఇంటిలో, ఆయన కబోర్డ్ లో AK-47 ఉంది. దానికి బన్నీ గారికి ఉన్న కేసుకి సంబంధం ఏంటంటే నక్కకే నాగలోకానికి తేడా లేదా? ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? అలా మాట్లాడొచ్చురా? సో ఈ రకంగా డొల్లతనం, ఈ రకంగా డొల్లతనం ఏది చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని అసలు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఏది మళ్ళీ అక్కడే దానిలో చెప్పారు, మాకు పోలీసు సమాచారం ఇవ్వలేదని. అబద్ధం కదా అండి? ఈరోజు జడ్జి అన్నారు కదా, నేను అంటాం కాదు, మీరు అంటాం కాదు. 7 పేజీల జడ్జిమెంట్ పొద్దునే చదివాను, రాత్రి 12 గంటలకు అప్లోడ్ అయింది. పొద్దున్న లేచినప్పుడు చదివితే 7 పేజీల జడ్జిమెంట్ స్పష్టంగా రాశారు. ఏం రాశారు? ఈ రకంగా తప్పుడు ఇది తప్పుడుగా కోర్టులో పోలీసులు దీనికి పర్మిషన్ తీసుకోలేదు అని తప్పుగా చెప్పారు. వేరే తెలియజే పర్మిషన్ అని, పర్మిషన్ తీసుకొని కూడా ఒక మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా? ఆ ACP గారి మీద కేసు పెట్టాలా వద్దా? మీరు పర్మిషన్ ఇచ్చి కూడా పరిశీలించంటే వాళ్ళు అక్కడ థియేటర్ లో ప్రోగ్రామ్ నడుపుతారు, పర్మిషన్ ఇచ్చారు మీ దానికి. ప్రీమియం షో 1300 ఇచ్చింది మీరు, అసలు 1300 ఎవరమ్మన్నాడు? 500 ఇవ్వచ్చు కదా, మీరు ఇచ్చారు, పర్మిషన్ కూడా ఇచ్చారు. మరి ప్రొటెక్షన్ కావాలని చెప్పి లేఖ రాస్తే 4వ తారీఖు, 5వ తారీఖు, 2 తారీఖులు కావాలి రాస్తే ఫెయిల్ అయిన మీరు ఈ రకంగా ప్రభుత్వాన్ని యొక్క వెంకటేశ్వర రెడ్డి గారు మీరేంటి చాలా సైలెంట్ గా ఉన్నారు? వైసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు చాలా సైలెంట్ గా ఉన్నారు, మామూలుగా చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఏంటి?